హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ వచ్చేసాను కొత్త రెసిపీతో. సండే స్పెషల్ అనమాట. చికెన్. మామూలుగా స్పెషల్ అంటే చికెన్ ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే రాగి ముద్ద చేసుకొని చికెన్తో తినబోతున్నాము. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియో మొత్తం చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ ఏవైనా ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ముందుగా అయితే నేను చికెన్ ఇక్కడ కలిపి పెట్టుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ ఇక్కడ 1 kg తీసుకున్నాను. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, కర్డ్, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కలిపి పెట్టుకున్నాను. ఒక 1/2 hour మ్యారినేట్ చేసుకున్నాను. దాన్ని నేను ఇలా మళ్ళీ డైరెక్ట్గా ప్యాన్లోకి వేసేసుకున్నాను, ఆయిల్ వేసి. సో మనకి ఇక్కడ ఎక్కువగా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, జస్ట్ టమాటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా నేను చికెన్లోనే కలిపేసి పెట్టుకున్నాను స్టార్టింగ్లోనే. సో సాల్ట్ కూడా లాస్ట్లో చూసేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఒక 2-3 times అన్నా మిక్స్ చేయాలి. కర్రీ ఉక్కుతుంటే మనకి 2 sides అనేది బాగా కుక్ అవుతుంది. చాలా వరకు మనం చికెన్ని ఆయిల్లోనే కుక్ చేస్తే బాగుంటుంది. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది చికెన్. అలాగే పీసెస్ అనేవి బాగా కుక్ అవుతాయి. టిప్ కానీ నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే ఎంతమంది మీలో ఇలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మొత్తం చూసేయండి. నచ్చితే చెప్పాను కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. కావాల్సింది గ్రేవీ, ఎందుకంటే రాగి ముద్దకి గ్రేవీతో బాగుంటుంది. గ్రేవీ చాలా ఉండాలి. కర్రీ కుక్ అయిపోయింది. ఇక్కడ నేను కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటున్నాను. మసాలాస్ ఎక్కువగా వేయలేదండి. మసాలాలు నాకు పడవు, ఎక్కువగా తినం మేము, అందుకని మసాలా వేయలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేనైతే అవాయిడ్ చేశాను. ఇక్కడ యమ్మీ యమ్మీ చికెన్ రెడీ. రైస్ కూడా నేను ముందే కుక్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా మేము ఇలా వేసేసుకొని తినేసాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.